హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్స్. జై శ్రీరామ్. శ్రీరామ్ 2-3-4 డేస్ గ్యాప్ ఇచ్చాను. సారీ మాస్టర్స్, సారీ ఫ్రెండ్స్. విశ్వానికి కృతజ్ఞత. ఎల్లప్పుడూ నేను ఆ భగవంతునికి కృతజ్ఞతతో ఉంటాను. ఆయన ఎప్పుడు చెప్పిస్తే నేను అప్పుడు చెప్తాను. రామ్తా గురువు గారికి రామ్తా బుక్ చదువుకుంటున్నాము. గురువులకు వందనం చేసుకుందాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్, రామ్తా ఫాదర్, లవ్ యూ తండ్రి. హ్యాపీ ఫాదర్స్ డే. మీరు మాకు విశ్వం ఇచ్చిన ఫాదర్, విశ్వాత్మ. మీకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై ఉంటాం. థ్యాంక్ యూ రామ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ద రామ్తా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వారు స్వతసిద్ధమైన సంకల్ప స్వేచ్ఛతో సృజింపబడి ఉన్న దేవుళ్లే మాస్టర్. సృష్టాదిలో కాంతిజీవులుగా ఉన్న మీరే, స్వాధికార సముద్భవులైన మీరే ఆ సంకల్ప స్వేచ్ఛను స్వయంగా వినియోగించి నక్షత్రాలను, గ్రహాలను, గోచర అగోచర విశ్వ సర్వస్వాలను సృజించారు. ఆ తర్వాత ఇప్పటి మీ మానవ అవతారాలను కూడా సృజించుకుంది స్వయంగా తమరే మాస్టర్. మహోన్నత విశ్వాల కన్నా మీ స్థూల దేహమే మరెంతో గొప్పది మాస్టర్. అప్పటి ఆ దేవుళ్లే ఇప్పటి మీరు మాస్టర్. అప్పటి మహోన్నత సృజనాత్మకతే ఇప్పుడు మీకు ఉంది మాస్టర్. మిమ్మల్ని అదుపులో ఉంచగల మరి దేన్ని ఎప్పుడు మీరు సృజించనే లేదు మాస్టర్. ఏదో మిమ్మల్ని శాసిస్తూ ఉందని మీరు విశ్వసిస్తే తప్ప మీ జీవితాలకు ఇప్పటికీ స్వాములు మీరే. అయినా మీ బాహ్యంలోని మరేదో మిమ్మల్ని అదుపు చేస్తుందని మీరు విశ్వసిస్తున్నారు కనుకే అవి అలాగే తయారై ఉన్నాయి. జ్యోతిష్యాన్ని మీరు ఎందరో విశ్వసిస్తున్నారు కనుకనే అది మీకు సత్యంగా పరిణమించింది. మీ నమ్మకంతో పోషింపబడి అది వాస్తవమైంది. కానీ ఆ సత్యాన్ని కాస్త ముందుకు నడిపించి దానికి ఆ సత్యస్థితిని కల్పిస్తున్న వారు ఎవరో. నిర్ణీత కక్షలో పయనిస్తున్న ఆ గ్రహ నక్షత్ర సముదాయాల చలనాలు వాటిని సృష్టించిన దేవుళ్ల కంటే ఎలా గొప్పవో ఒక్కసారి ప్రశ్నించి చూడండి. మీరు ఎవరు అన్న సత్యం ఆకాశంలో పయనించే గ్రహ నక్షత్రాల చలనాల అధ్యయనాలతో తేలే విషయం కాదు మాస్టర్. వాటి చలనాలు మీ భవిష్యత్తుని నిర్దేశిస్తాయన్న నమ్మకం అసత్యమే మాస్టర్. అదే సత్యమై ఉంటే మనకు కళలు, కల్పనాశక్తి, సృజనాత్మకత వంటివి జీవితం సైతం ఏర్పడి ఉండేవే కాదు. మీ జన్మ పరంపరలో దేదీప్యమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల కింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద మీరు అవతరించారు. వాటిల్లో ఏ కొన్ని గ్రహాలో, నక్షత్రాలో మీ జీవితాన్ని నియంత్రించి శాసిస్తూ ఉంటాయి అని విశ్వసించడం సహేతుకం కాకపోవడమే కాక, మీ సహజమైన స్వేచ్ఛను, మీ సహజమైన అమాయకత్వాన్ని మీ జీవితంలో వ్యక్తీకరించనీయకుండా అడ్డుపడుతూ మీ దివ్యత్వాన్ని కూడా హరించివేస్తుంది. దేవుళ్ళు సృష్టించిన అన్నింటిలోనూ జ్యోతిష్యం కూడా ఒక్కటి. ఒక్కొక్కప్పుడు ప్రమాదకరంగా పరిణమించే సాగే ఆట అది. చూడండి, అది కూడా ప్రమాదకరంగా ఉంటుందంట. భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్న మానవుడిలో ఒక భయాన్ని నింపుతూ రాబోయే రోజుల్లో ఏర్పడబోయే మహా సంక్షోభాలను ముందుగానే నిర్ణయించి శాసించి చెప్తే ఓ క్రూర కేళి అది. జ్యోతిష్కులకు మహా వివేకము, సర్వస్వాన్ని గ్రహించే ప్రజ్ఞ ఉంటుందని అనుకుంటున్న వాళ్ళందరూ తమ విలువైన జీవితాలను ఆ జ్యోతిష్కుల చేతిలో పెడుతున్నారు. ఇందుకు ఎంత మాత్రం నేను సమ్మతించను. రామ్తా మాస్టర్ నేను సమ్మతించనని చెప్తున్నారు. జ్యోతిష్యం ఒక ఆట అయినట్లుగానే మీ మత ఛాందసాలన్నీ, మీ రాజనీతులన్నీ, మీ స్వంత వ్యాపారాలన్నీ బతికి ఉండడం కోసం బందీలుగానైనా ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలన్నీ ఆటలే. సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ వాళ్లకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తున్న జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు నిస్సంశయంగా అద్భుత సౌందర్యమూర్తులే. ఖగోళ శాస్త్రాధ్యయనం నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. నెమ్మదిగా కదులుతున్న నక్షత్రాల చలనాలు మహాద్భుతంగాను, మహాగోప్యంగానూ ఉంటుంది. కానీ ఆ నక్షత్రాలే మీ జీవితాలకు ఆధారం అని విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఆ నక్షత్రాలను నిర్మించిన వాయువుల కంటే మీరు అల్పులే అయిపోతారు కదా. జ్యోతిష్యం కేవలం ఒక పరికరం మాత్రమే. అది కేవలం ఒక ఆట మాత్రమే. నిజానికి నోరు తెరిచి అయ్యో
నీ భవిష్యత్తు ఇలా ఉందే అని అంటున్న వాడిలోంచే వాస్తవమైన సత్యం వెలువడుతుంది. జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటున్న మనిషి అనుభూతులను విద్యుతయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని పరిశీలించి గ్రహించే ఆ జ్యోతిష్యుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక ఆ ఆటను మానేసి గమనించిన దాన్ని గమనించినట్లు మీరు నిజం చెప్పేస్తే వింటున్న వాడికి ఎంతో ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఆ మాటలు ఏ గ్రహపు వక్రదృష్టి వల్ల, ఏ నక్షత్ర దోషం వల్ల ఆ ఉపద్రవం వాటిల్లబోతూ ఉంది అని, లేదా ఓ బలీయమైన దివ్య సంకల్పం వల్లే ఆ కీడు వాటిల్లబోతుంది అనే మాటల కన్నా వినడానికి అంత బాగుండకపోవచ్చు. అందువల్లే అతి ప్రాచీన కాలాల నుంచి తెలివైన వారెందరో యోగ దృష్టితో స్ఫటిక గోళాల్లోకి చూసో, హోమాలు చేసో, నిశ్చలమైన నీళ్లలోకి వీక్షించో, విస్ఫోటనాల్ని కల్పించో, మత్తు ద్రవాల్ని తాగో, మందుల్ని, ఇతర రసాయనాల్ని మింగో, మరెన్నో విధాలతోనో మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మించి ప్రయత్నాలని చేశారు. మానవుడు తన అన్ని ప్రశ్నలకు సమాధానాలను, తన దౌర్భాగ్యపు విధి వైపరీత్యాలకి కారణాలు తన శరీరానికి బాహ్యంలోనే ఎప్పుడు అన్వేషిస్తూ ఉంటున్నాడు. తన అంతరంలో ఉన్న సర్వభువనకర్త వైపు దృష్టిని మళ్లించడం కన్నా నిశ్శబ్దంలో చరించే నక్షత్రాల వంక వక్ర వీక్షణాన్ని, గ్రహాచార దోషాన్ని, ప్రభువుల నిరంకుశత్వాన్ని, దైవ సంకల్పాన్ని నిందించడమే సుఖవంతమైనది అని. అంటే మనలో ఉన్న భగవంతుని మనం ఎందుకు వెతకడం లేదు, బయటున్న వాటి పట్ల ఎందుకు అంత అన్వేషణ సులభమైనది అని మానవుడు తలపోస్తున్నాడు. సవ్యమైన మార్గదర్శ ప్రజ్ఞ తన అంతరంలోనే ఉందని విశ్వసించడం కన్నా పురోహితులను, ప్రవక్తలను, జ్యోతిష పండితులను అన్వేషించి ఆశ్రయించడమే సులభమని మానవుడు అనుకుంటున్నాడు. కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు సర్వ జగత్కర్త, పరిపూర్ణ సత్య ప్రదాత అయిన అంతర్వాణిని మీరు వినలేరు. మూఢనమ్మకాలకు, విపరీత వాక్యానాలకు బద్దులై ఉంటూ అవధుల్లేని మీ మహాశక్తిని, అనంత ప్రజ్ఞా సర్వస్వాన్ని గ్రహించలేని అందులే అవుతారు కూడా. వాంఛించిన ఏ సత్యాన్నైనా స్పృశించగల మహాతత్వమే మీరు మాస్టర్. ఏ అనుభవాన్ని పొందాలని వాంఛిస్తున్నారో ఆ అనుభవ ప్రాప్తి కోసం సార్వభౌమత్వాన్నైనా బానిసత్వాన్నైనా స్వీకరించి మీరు చరిస్తారు. ఎవరి వాస్తవాన్ని వారే స్పృశించుకుంటున్నారు, అనుభవిస్తున్నారు, ఎవరి భవితవ్యాన్ని వారే నిర్దేశించుకుంటున్నారు అన్న సత్యాన్ని గ్రహించగలిగిన మీరు ఆ అవగాహనతోనే మరింత అపరిమిత జీవితాన్ని, మీ ఉనికికి మరింత మహత్తును ప్రాప్తించేదాన్ని కూడా సృష్టించుకోగలుగుతారు. మీ ఆటలను మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆటలను సృష్టించింది ఎవరన్న విషయాన్ని స్మరించండి. అతి బలీయమైన విపత్తుకు ఎరగా స్వీయ సంకల్పంతో చిక్కుబడి ఉన్న ఆ దుస్థితి ఇక అక్కరలేదని నిశ్చయించుకున్న తక్షణం అందులోంచి బయటపడి జీవితపు పగ్గాన్ని మళ్ళీ స్వహస్తాల్లోకి తీసుకోగల సంకల్ప శక్తి సృష్టికర్తలైన మీదేనన్న విషయాన్ని స్మరించండి. ఓ జ్యోతిష చక్రాన్ని పూర్తి చేసి లెక్కలన్నీ కట్టిన తర్వాత, ఫలితాలన్నీ అన్నిటికీ విపులీకరించి చెప్పిన తర్వాత మీరు ఒక పని చేయండి మాస్టర్. ఒక మాట చెప్పండి చాలు. వాళ్ళు లేకపోతే ఈ విశ్వమే లేదని, వాళ్ళు లేనప్పుడు ఏ నక్షత్ర మండలాలు, గ్రహకూటములు ఉండవని చెప్పండి చాలు. అంతకు మించి మీరు మరే మాట చెప్పనక్కర్లేదు. ఆ మాటను వాళ్ళు ఇక జన్మలో మర్చిపోరు. ఎప్పటికీ ఆ మాట వాళ్ళని తొలుస్తూనే ఉంటుంది, ఉద్ధరిస్తుంది. ఆ మాట వాళ్ళను స్వాభిమానంతో పొంగిపోయేలా చేస్తుంది. ఆ మాట వాళ్ళను. మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో ఆనందం కలుగుతుంది మాస్టర్. ఈ మాటలతో మీరు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్లలో ఎందరో నేను బోధిస్తున్న ఈ అపరిమిత సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు. ముక్తి వాంఛ అందరికీ ఉండకపోవచ్చు కనుక. అయితేనేం వాళ్ళు దివ్య ప్రేమకు పాత్రులే కదా. వాళ్ళు సత్య పదంలోనే ఉన్నారుగా. ఎలా ఉన్నా వాళ్ళు వాస్తవాలను సృజిస్తున్న దైవాలే కదా. థ్యాంక్ యూ.